అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీమన్నారాయణీయం 8వ దశకంలో అత్యంత శక్తివంతమైన 13వ శ్లోకాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకాన్ని ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉన్నవారు, శరీరం, మనసు బలహీనంగా అనిపించిన వారు, లేదా ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ఉన్నప్పుడు భక్తితో పఠిస్తే ఉపశమనం కలుగుతుందని భక్తుల అనుభవం. శ్లోకం చూద్దాం. అస్మిన్ పరాత్మన్ నను పాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంతభూమా మమ రోగరాశిం నిరుంధివాతాలయవాస విష్ణో. కృష్ణ. ఇప్పుడు శ్లోకం తాలూకు అర్థం తెలుసుకుందాం. అస్మిన్ పరాత్మన్, ఓ పరమాత్మ, పాద్మకల్పే, పూర్వం పాద్మకల్పం అనే కాలం మొదలైనప్పుడు, త్వమిత్తముత్థా పితపద్మయోనిః, నీ నాభి అంటే బొడ్డు నుండి ఒక తామర పువ్వు వచ్చింది, ఆ పువ్వులో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించే బ్రహ్మదేవుడికే నీవు జన్మనిచ్చావు. తరువాత అనంత భూమా అంటే నీ మహిమలకు అంతులేదు. తర్వాత మమ రోగరాశిం, మమ అంటే నా యొక్క, రోగరాశిం అన్ని రకాల వ్యాధులను, నిరుంధి నాశనం చేయి, వాతాలయవాస గురువాయుపురంలో కొలువైన స్వామి, విష్ణు విష్ణుమూర్తి. శ్లోకం తాలూకా భావం ఏమిటంటే, స్వామి, అంత పెద్ద బ్రహ్మదేవుణ్ణి పుట్టించి సృష్టిని నడిపిస్తున్న నీకు నా ఒంట్లో ఉన్న ఈ రోగాలను తగ్గించడం చాలా చిన్న విషయం, దయచేసి నన్ను కాపాడు అని భక్తుడు వేడుకోవటం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 11, 27 లేదా 108 సార్లు పఠించడం శ్రేష్టం. ఒకవేళ ఎక్కువ సార్లు చదవడానికి కుదరకపోతే కనీసం 3 సార్లైనా చదవాలి. ఒక గ్లాస్ మంచినీటిని చేత్తో పట్టుకొని ఈ మంత్రాన్ని చదవాలి. ఆ తర్వాత ఆ నీటిని త్రాగాలి. ఒకవేళ పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఆరోగ్య సమస్య ఉంది అనుకున్నప్పుడు, వాళ్ళు చదవలేని పక్షంలో మనం ఆ మంత్రాన్ని చదివి ఆ నీటిని వారికి త్రాగించవచ్చు. ఒక జపాన్ శాస్త్రవేత్త తన ప్రయోగాల ద్వారా నీటికి భావాలను గ్రహించే శక్తి ఉందని నిరూపించారు. ఒక గ్లాసు నీటిని చూస్తూ ప్రేమ, కృతజ్ఞత ఇలాంటి మాటలు కానీ లేదా మంత్రాలు కానీ జపిస్తే ఆ నీటిలోని స్ఫటికాలు అంటే క్రిస్టల్స్ అద్భుతమైన ఆకృతిలో మారతాయంట. అదే ద్వేషం లాంటి మాటలు మాట్లాడినప్పుడు అవి వికృతంగా మారతాయంట. అలానే వంట చేస్తున్నప్పుడు కోపంగా ఉన్నా లేదా ఏడుస్తూ వంట చేసిన ఆ నెగిటివ్ ఎనర్జీ ఆహారంలోకి చేరుతుంది. అలా కాకుండా శ్లోకాలు చదువుతూ వంట చేస్తే ఆ ఆహారం ప్రసాదంగా మారుతుంది. ఇది తినేవారిలో సాత్విక గుణాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది కాబట్టి మంత్రం చదివినప్పుడు ఆ నీటి అణువులు శక్తివంతంగా మారి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, నిరూపితమైన సత్యం. కాబట్టి భక్తులారా, భక్తితో పాటు ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోండి. గురువాయూరప్ప అనుగ్రహంతో మీరందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ.